శామ్ అబ్రహం తను చనిపోతాడని తెలిసి కూడా ఆస్ట్రేలియాకి వెళ్తాడా? ఈ కథ ఆస్ట్రేలియాలో స్టార్ట్ అవుతుంది. కేరళకు చెందిన శామ్ అబ్రహం అండ్ సోఫియా అనే కపుల్ చాలా ఇయర్స్ నుంచి వాళ్ళ కొడుకుతో ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయ్యారు. శామ్ అబ్రహం తన ఫ్యామిలీని తీసుకుని ప్రతి ఇయర్ కూడా ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న తన పేరెంట్స్ తో టైం స్పెండ్ చేసి వెళ్ళేవాడు. అది 2015 అక్టోబర్. అప్పుడు కూడా శామ్ అండ్ సోఫియా వాళ్ళ ఆఫీసెస్ లో పర్మిషన్స్ అడిగేసి ఇండియాకి వచ్చి ఉంటారు. అండ్ దెన్ వాళ్ళు వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్లే టైం వచ్చింది. శామ్ తన ఫ్యామిలీకి బాయ్ చెప్పేసి వెళ్తూ ఉంటాడు. బట్ ఆ ఫ్యామిలీకి తెలియని విషయం ఏంటంటే అదే శామ్ ని వాళ్ళు లాస్ట్ గా చూడబోయే సమయం అని. ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్లిన శామ్ అండ్ సోఫియాలు తిరిగి వాళ్ళ డైలీ లైఫ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు వెళ్ళిన 2 days కే శామ్ చనిపోయాడు అని వాళ్ళ ఫాదర్ కి కాల్ వస్తుంది. ఆ వార్త విని శామ్ తండ్రి చాలా దుఃఖంగా ఏడుస్తూ ఉంటాడు. బట్ అప్పుడే తనకు ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే శామ్ తనకు ముందే నేను ఒక 2-3 రోజుల్లో కెఫెన్ లో వస్తానేమో అని భయం వేస్తుందని చెప్పి ఉంటాడు. సో అలా చెప్పడం, శామ్ 2-3 రోజుల్లోనే కెఫెన్ లో రావడం ఫాదర్ కి చాలా అనుమానాస్పదంగా ఉంటుంది. శామ్ అబ్రహం కేసులో అసలు ఏం జరిగింది? సో హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ సిద్ధార్థ్. లెట్స్ డిస్కస్ ద కేస్ ఆఫ్ శామ్ అబ్రహం. శామ్ వాళ్ళు ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్ళిన తర్వాత అక్టోబర్ 15న అసలు ఏం జరిగింది? శామ్ అండ్ సోఫియా వాళ్ళు ఆ రోజు ఆఫీసెస్ ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళి పడుకుంటారు. అండ్ దెన్ మార్నింగ్ లేచి చూసేసరికి సోఫియా బాగా ఏడుస్తుంది. ఎందుకంటే శామ్ ఎంత లేపినా సరే లేవడు. సో పక్కనే ఉన్న నైబర్స్ వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్లడం వలన శామ్ చనిపోయాడని తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన శామ్ ఫాదర్ చాలా దుఃఖంగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే శామ్ ఆస్ట్రేలియాకి వెళ్ళక ముందు చెప్పిన మాటలు తన ఫాదర్ కు గుర్తొస్తాయి. ఇండియాలో శామ్ బాడీకి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఇంటి వెనకతల పూడ్చిపెట్టి ఉంటారు. సోఫియా కంటిన్యూస్ గా 5 days ఏడుస్తూనే ఉంటుంది. అండ్ తను అక్కడ ఉండలేక ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. సోఫియా ఆస్ట్రేలియాకి వెళ్ళినా సరే ఎవ్రీ సాటర్డే తప్పకుండా శామ్ పేరెంట్స్ కి కాల్ చేసి మాట్లాడేది, ఎన్ని పనులున్నా సరే. సో అలా మాట్లాడితే సోఫియాకి ఒక రిలీఫ్ లా దొరికేది. అది జూలై 2016. ఎవ్రీ వీక్ లాగానే ఆ సాటర్డే కూడా శామ్ పేరెంట్స్ సోఫియా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ కాల్ రాదు. సర్లే సోఫియా ఏదో పనిలో ఉందనుకుని నెక్స్ట్ వీక్ కూడా వెయిట్ చేస్తారు. బట్ నెక్స్ట్ వీక్ కూడా ఆ కాల్ రాదు. సో ఇలా కాల్ రాకపోయేసరికి ఆస్ట్రేలియాలో వాళ్ళకి తెలిసిన ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ ని సోఫియా కోసం కనుక్కోమని చెప్తారు. బట్ ఆ నెంబర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ విని వీళ్ళిద్దరూ అక్కడికక్కడే పడిపోతారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే సోఫియాతో మీరు గానీ నేను గానీ చివరికి తన కన్న కొడుకు కూడా మాట్లాడలేడు. ఎందుకంటే సోఫియా జైలుకి వెళ్లి 15 రోజులు అవుతుంది అని అంటారు. ఇదంతా విన్న శామ్ పేరెంట్స్ కి ఏం అర్థం కాక అక్కడికక్కడే షాక్ లో ఉండిపోతారు. అసలు సోఫియాకి ఏం జరిగింది? తను ఎందుకు జైల్లో ఉంది? అసలు విషయం ఏంటంటే ఇక్కడ శామ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడని ఎలాంటి హాస్పిటల్ కూడా చెప్పుండదు. అది ఓన్లీ సోఫియా మాత్రమే చెప్తుంది. సో అప్పుడే పోలీసులకు డౌట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి చాలా నిజాలు తెలుస్తాయి. అందుకే సోఫియాని అరెస్ట్ కూడా చేస్తారు. అసలు విషయం ఏంటంటే శామ్ మరణం తర్వాత సోఫియా ఆస్ట్రేలియాకు వెళ్ళిన తర్వాత 2 పనులు చేస్తుంది. ఒకటి, తన భర్త అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బులు తన అకౌంట్ లోకి వచ్చేస్తాయి. అవి తన హస్బెండ్ మనీ కదా అని మనం అనుకున్నట్టే పోలీసులు కూడా అనుకున్నారు. బట్ ఇక్కడ సోఫియా ఇంకొక తప్పు చేస్తుంది. అదేంటంటే తన భర్త పేరు మీద ఉన్న కార్ ని అరుణ్ అనే ఒక పేరు మీదకి షిఫ్ట్ చేస్తుంది. అప్పుడే పోలీసుల ఫోకస్ మొత్తం అరుణ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అండ్ అరుణ్ కోసం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ద మెయిన్ కల్ప్రిట్ అరుణ్. శామ్ కేరళలో ఉన్న కొల్లంలో ఒక చిన్న విలేజ్ అయిన కలవలూరులో పుట్టి ఉంటాడు. అండ్ శామ్ చిన్నప్పటి నుంచి కూడా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండేవాడు. అండ్ ఆల్సో పాటలు కూడా బాగా పాడేవాడు అని అందరికీ ఇష్టం. అలాగే సోఫియాకి కూడా ఇష్టం. ఎస్, సోఫియా శామ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. కాలం గడిచే కొద్దీ ఆ ఫ్రెండ్షిప్ లవ్ గా మారింది. వాళ్ళిద్దరూ డిగ్రీ ఒకే కాలేజ్ లో చదువుదామని అనుకుంటారు. అండ్ ఒకే కాలేజ్ లో జాయిన్ అవుతారు కూడా. కాలేజ్ అవుతున్న టైంలో వాళ్ళ రిలేషన్ బాగానే ఉంటుంది. 2003లో ఇద్దరు డిగ్రీ పాస్డ్ అవుట్ అవుతారు. అండ్ ఆల్సో శామ్ సోఫియాని పెళ్లి కూడా చేసుకుంటాడు. పెళ్ళైన కొద్ది రోజులకి శామ్ కు ఒమన్ లో ఒక ఎక్స్చేంజ్ కంపెనీలో జాబ్ వస్తుంది. సో సోఫియాని వదిలిపెట్టి వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. శామ్ ఒమన్ వెళ్ళిపోయాక సోఫియా కేరళలో మాస్టర్స్ డిగ్రీ చేద్దామని ఒక కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అండ్ అక్కడే తనకు అరుణ్ కూడా పరిచయం అవుతాడు. అరుణ్ తో రిలేషన్ లోకి వెళ్తుంది సోఫియా. ఈవెన్ వాళ్ళు కాలేజ్ 2005లో అయిపోయినా సరే ఇంకా రిలేషన్ లోనే ఉంటారు. సోఫియా కాలేజ్ అయిపోయిన కొన్ని డేస్ కి వాళ్ళ అక్క ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసి ఆస్ట్రేలియా వచ్చేయమని చెప్తుంది. సరే అని చెప్పేసి సోఫియా కూడా ఆస్ట్రేలియాలో ఉన్న ఒక కంపెనీకి జాబ్ అప్లై చేసి సెలెక్ట్ అయ్యి ఆస్ట్రేలియాకి వెళ్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సోఫియా ఆస్ట్రేలియాకి వెళ్ళింది కేవలం జాబ్ కోసం మాత్రమే కాదు. అక్కడ ఆల్రెడీ అరుణ్ ఉన్నాడు. అండ్ హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్. ఆల్సో తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. శామ్ కు సోఫియా మీద వచ్చిన డౌట్. సోఫియా ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత శామ్ చాలా సార్లు తనతో ఒమాన్ కి వచ్చేయమని అంటాడు. బట్ సోఫియా దానికి ఒప్పుకోదు అండ్ రాదు కూడా. సో దానికోసం శామే తన కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆస్ట్రేలియాలో ఉన్న వేరే బ్రాంచ్ కి షిఫ్ట్ చేయించుకుంటాడు. అండ్ శామ్ ఆస్ట్రేలియాకి రావడంతో సోఫియాకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. శామ్ కూడా సోఫియా మీద డౌట్ పడడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అప్పుడే వీళ్ళు ఇండియాకి కూడా వెళ్ళి ఉంటారు 2015 అక్టోబర్ లో. అండ్ శామ్ అప్పుడే తన తండ్రితో చాలా బాధగా మాటలు చెప్పి ఉంటాడు. అక్టోబర్ 2015 శామ్ వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళిన రోజు బాగా అలిసిపోయి ఈవినింగ్ పార్క్ నుంచి ఇంటికి వెళ్తారు.
అప్పుడే శామ్ కు సోఫియా ఒక అవకాడో మిల్క్ షేక్ ఇస్తుంది. పాపం అసలు నిజం తెలియక శామ్ దానిని తాగేస్తాడు. అందులో స్లీపింగ్ పిల్స్ కలిపి ఉంటాయి. శామ్ పడుకున్న వెంటనే అక్కడికి అరుణ్ వస్తాడు. అరుణ్ వచ్చి సోఫియాను ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకొని రమ్మంటాడు. అండ్ అందులో వీళ్ళిద్దరూ కలిపి సైనైడ్ కలిపేస్తారు. ఆ జ్యూస్ ని నిద్రలో ఉన్న శామ్ కి తాగిస్తారు. అండ్ ఆ రోజు నైట్ సోఫియా డెడ్ బాడీ పక్కనే పడుకుంటుంది. బట్ పొద్దున్నే లేచి నిజంగానే తన భర్త హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడని మహానటిలాగా చాలా యాక్టింగ్ చేస్తుంది. అండ్ ఆల్సో పోలీసులను కూడా నమ్మించేస్తుంది. అసలు నిజం ఎలా బయటకు వచ్చింది? ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ అరుణ్ ఒక బార్ లో ఉన్నాడని తెలుసుకుని తనతో ఒక ఫ్రెండ్ లాగా వెళ్లి ఫ్రెండ్షిప్ చేశాడు. అండ్ అరుణ్ తాగిన మైకంలో మొత్తం నిజం చెప్పేశాడు. అరుణ్ తాగి కింద పడిపోగానే అరుణ్ ఫోన్ లో ఉన్న సోఫియా కాల్ రికార్డింగ్స్ అన్ని పోలీస్ ఆఫీసర్ కలెక్ట్ చేశారు. ఆ కాల్ రికార్డింగ్స్ అన్ని తీసుకుని వెళ్లి కోర్టులో సబ్మిట్ చేసి బాడీని అటాప్సీ చేయడం కోసం పర్మిషన్ తీసుకున్నారు. కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడంతో బాడీని అటాప్సీ చేసి అందులో సైనైడ్ శాంపిల్స్ ఉన్నాయని ప్రూవ్ చేస్తారు. సో ఆ ఎవిడెన్స్ తో అరుణ్ ని సోఫియాను అరెస్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ అరెస్ట్ చేసిన తర్వాత సోఫియాకి 22 years, అరుణ్ కి 27 years శిక్ష కూడా పడుతుంది. అండ్ ఆ బాబు కోసం శామ్ పేరెంట్స్ తనను మేమే చూసుకుంటాం అనడంతో సోఫియా దగ్గర నుంచి ఆ బాబుని తీసుకొని కోర్టు శామ్ పేరెంట్స్ కి ఆ బాబుని ఇచ్చేస్తుంది. ఈ కేసు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎలాంటి కేసెస్ కావాలా వద్దా అని కూడా కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది. సో అది మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముఖ్యం మావా.